ఈ ఏరియాలో పోర్లు ఎక్కువైపోయారా? మొత్తం నిబ్బా కథలరా, అవసరమా మనకు? పటేల్ సాబ్ షాప్ పెట్టిండాడు కదా. ఈయన వెనక పెట్టిండు. మంచి అడ్డాలని పెట్టుకున్నాడు. రెండు పెద్ద గోల్ ఫ్లాగ్. చూసొస్తాం. హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తాందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని ఏం కావాలి? మాల్ మెదడుందారా? అందరు ముంగట అడుగుతాను. ఎంత? సూర్య 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 శివ 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 నానా రేయ్, పేకాటలో పైసలు పోయినారా? ఎప్పుడు ఏదో ఒక కిరికిరి నీతోని. 1,00,000 రూపాయలు. సరే, ఏమైందిరా? పైసలు కావాలరా. ఎంత? 1,00,000. ఏముంది, బండి అమ్ముదాం. అమ్ముతావురా, అమ్ముతావు. ఈఎంఐలు అయిపోయినాయి దాని మీద. అది కూడా కరెక్టే కదా. పటేల్ సాబ్ దగ్గర పోదాంపా. పటేల్ సాప్ ఊర్లో లేడు గాని మనం అడిగితే ఇస్తారా? మనకి ఇయ్యడారా? చిన్నప్పటికెళ్ళి పని చేస్తానా మన కాడ. రేపు పోయి తీసుకుందాం. అరే ఏందన్నా, అవసరమేందో అడగకుండా పైసలు ఇస్తా అంటాను. లంచ్ వాడు అవసరం లేకుంటే అడగడు. మధ్యలో రాకు. ఎక్కడుండాలనో అక్కడుండు. ఏం కార్తీక్, ఫ్రెషా? చూసుకుంటా పటేల్ సాబ్. నమస్తే పటేల్ సాబ్. అవురా శివ, ఆ కాలేజ్ పోరగాళ్ళు మన చేతుల్లోనే ఉన్నారా? అవునన్నా, మొత్తం మన నశలోనే ఉన్నారు. ఏంది ఇట్లా వచ్చినావు? పని అన్నావు. కొంచెం పైసలు కావాలి. రేయ్, శివగానికి 2,000 ఇచ్చి పంపి. 2,000 సరిపోవన్నా. ఎంత కావాలరా? 1,00,000 అయితే. లే అన్నా, పైకి లేరా. ఏమైందన్నా? లే
గట్కేసారి రావు సెట్ని కలిసింది నాకు తెలియదు అనుకుంటానావా? అన్నా ఆ విషయం నీకు తెలియదన్నా. రావు సైడ్ మనుషులు ఒట్టిగా కలవనీకి వచ్చిల్లన్నా గంతే. ఆడ జరిగిన ముచ్చట వేరే, నీకెవరు ఎక్కించి చెప్పిల్లన్నా? ఏం కథలు పడతానరా? కాదన్నా, నా దగ్గర పైసలు తీసుకొని నాకు పోటీగా బిజినెస్ చేద్దాం అనుకుంటారా? కాదన్నా, అసలు ఆ విషయం నీకు తెలియదు. రేయ్ కల్లా బట్టి బయటికి నోకు. అన్నా 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 అన్న ఒక్క విషయం అన్నా. ఆ కుక్కలు వరుతానే మన కూడిని మన మీదనే మరుగుతాయా? నువ్వు అన్నా అన్న ఒకసారి నేను చెప్పేది అన్నా. అన్నా అన్నా అసలు ఏంద్రా వాడు? ఎవర్రా? ఆ పటేల్ గాడు మన కష్టంతో పైకొచ్చి పైసలు సంపాదించి ఇలా మనం పైసలు అడిగితే లేవంటుండు. గల్లా పట్టి బయటికి గెంటేసిండ్రా. గల్లా బట్టి పోనీదిరా. అయినా కానీ నాయ తప్పు. ఆ పైసలేందో చెల్లెనగల మీద సెట్ చేసుకుంటాలే. లైట్ తీసుకొని చెల్లె నగలమ్ముడేంద్రా? చీడతా. నేను ఎట్టినట్లా సెట్ చేస్తా, నువ్వు మూసుకో. గట్కేసారి రావు సెట్ని కలిసింది నాకు తెలియదు అనుకుంటానావా? రేయ్ కల్లా బట్టి బయటికి నోకు. నా దగ్గర పైసలు తీసుకొని నాకు పోటీగా బిజినెస్ చేద్దాం అనుకుంటారా? రేయ్ ఏం చేద్దాం? వాడే చెప్పిండుగా వాడికి తెలియకుండా దందా చేస్తానమని. అదే నిజం చేద్దాం. మనం ఇప్పుడు దందా చేద్దాం. మనం ఇప్పుడు దందా చేస్తానం. సరే తీరా, నువ్వు ఎట్లా అంటే అట్లా చేతానం. అరే పటేల్గా పొడుస్తారా నీకు? ఎన్ను పొడు పొడుస్తా. చేస్తాను. ఎంత ఏంద్రా కలెక్షన్? 5,000. 5,000 ఏంద్రా? అందరు పటేల్ సాబ్ దగ్గరికి పోతాళ్ళు. ఈ పోలీసు వాళ్ళలో ఒకటి. ఏం చేయమంటావురా? అందరూ ఆ పటేల్ కాడికి పోతాళ్ళు. సీనియర్ కదా, మనం స్టార్ట్ చేసి 3 నెలలు అవుతుంది. మన మాల్ మనమే కొట్టుకుంటూ అవుతుంది. మధ్యలో ఈ పోలీసు వాళ్ళలో ఒకటి. అరే బాగా రుబాబాబునే మందు వాళ్ళని పట్టుకుంటలేరు, మనల్ని ఎందుకు పట్టుకుంటారు వీళ్ళు? మందు తాగినోళ్ళు కుక్కల్లే కొర్రుకుంటా లొల్లెలు పెట్టుకుంటా తిరుగుతాళ్ళు. అదే మాల్ కొట్టినోడు అన్ని మూసుకొని ఇంట్లో నవ్వుకుంటా కూర్చుంటాడు. నేను కూడా అదే అంటాను రా. అదెందుకు లీగలు, ఇదెందుకు ఇల్లీగలు? అయితే పోయిన సంవత్సరం తెలంగాణలో దసరాకి లిక్కర్ కలెక్షన్ ఎంతేందో నీకు తెలుసా? ఏమోరా, అంత ఐడియా లేదు. గట్టిగా చెప్పాలన్నా 180 కోట్లయిందిరా. 180 కోట్ల? 100 రూపాయలు చొప్పున 30 రూపాయలు మందు పోతే 70 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది. మాల్కి ఏమైనా ట్యాక్స్ పడుతుందా నీకు? లేదు. ఈ టైంలో మాల్ లీగల్ చేస్తే అందరికి అదే అలవాటు అయింది అనుకో, ఎవడైనా మందు కొంటాడా? కొనడు. ఎవరికి లాసు? గవర్నమెంట్కి.
కరోనా టైంలో అన్ని బంద్ ఉండి బార్ షాప్లు ఎందుకు తెరుచుకున్నాయి? కలెక్షన్ కోసం. అరే ఈ అబ్బాయి ఇది మస్తున్నదా లెక్క. మనం ఏం చేద్దాం అది చెప్పు. ఇదిగోటి చూడరా. ఇది ఎక్కడ మాలరా, మస్తున్నది. ఇప్పటిదాకా ఇలాంటి మాలే కొట్టలేను. మనదే. రేపటి నుంచి ఇదే అమ్ము. ఎవడు కొన్నాడో నేను కూడా చూస్తా. నా కూరగాయలు బాగానే ఎగురుతానులన్నా. ఇప్పుడే రెక్కలు వచ్చిన కొత్త పిట్టలరా, ఎగరని ఎంత ఎగురుతారో మనం కూడా చూద్దాం. అన్నా కూరగాయలు అందరూ వాళ్ళ దిక్కే వెళ్తున్నారన్నా. ఇట్లయితే మనం దందా మూసేసుకోవాలండి. నేను చూసుకుంటా పడేది సార్. రే బాగా టైట్ నడుతుంది. 500కు 5 జాయింట్లు వస్తాయి సరేనా శివ. రెడ్ హ్యాండెడ్గా దొరికినవరా. రే బాగా టైట్ నడుతుంది. 500కు 5 జాయింట్లు వస్తాయి సరేనా శివ. రెడ్ హ్యాండెడ్గా దొరికినవరా.
బిజినెస్లు ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. సంపుడేందన్నా, వానికి ఏమన్నా అయ్యుంటే సంపుడా సంపుడేంది బే? ఆ? కథలు దెంగుతాన్రా? చిన్నప్పటి నుండి నీ దగ్గర పనిచేసిన నువ్వు పైసలు ఇవ్వలే కాబట్టి నీకు దూరమైనా అయినా నన్ను ఎట్లా సంపబుద్ధి అయింది? మిమ్మల్ని సంపాలంటే ప్లాన్లు స్కెచ్లు అవసరం లేదురా. నిల్సున సోటే పాతేస్తా. ప్లాన్ జోడుకులారా దెంగేడే. పటేల్ సాబ్, పటేల్ సాబ్. ఏందన్నా గట్ల వదిలేసినావు? రే శివ, పటేల్ కాకపోతే ఇంకెవర్రా? అదే నేను ఆలోచిస్తాను రా. ఈ అటాక్ కాకుండా దీనికన్నా ముందు ఏమైనా జరిగిందా? ఆలోచించరా. రే ఒక రోజు నీ దగ్గర వస్తా అంటే అన్నా హలో, వస్తున్నారా? మిస్ అయింది అన్న. అన్నా చిన్నప్పుడు నాకు పోరు ఉండదు అన్న. ఇద్దరం సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నది. అది ఎరుపు కలర్ వేసుకుంటే నేను కూడా ఎరుపు కలర్ వేసుకున్నది. అరే సూర్య, ఆ అమ్మాయి ఎరుపు రంగు వేసుకున్నదో లేదో తెలియదు కానీ వీడిని మాత్రం ఎరుపు గుంజ చేసిందిరా. ఏం కావాలి? మాల్
ఎవర్రా మీరు? అచ్చిల్లు మాలడిగిల్లు ఇచ్చే లోపే పొడిచిల్లు. ఎవడు పంపిండ్రా? రేయ్ ఈ సిగరెట్ ఇక్కడ సిద్ధార్థ్ అంటే ఎవరు? ఆగాగు, కట్అవుట్ చూస్తే నువ్వే అనుకుంటా. నన్నెందుకు చంపాలనుకుంటానవరా? నేనేం పాపం చేసినా? అసలు నువ్వెవ్వలో నాకు తెలియదు. రే రే రే, నిన్ను పట్టుకోనికి ఇంత కష్టపడితే నువ్వు నవ్వెళ్ళిపోతానైందిరా. ఎవర్రా నువ్వు? వీడెవడో తెలుసా నీకు? నువ్వెవరని అడిగితే ఎవందో ఫోటో చూపించి వీడెవడని అడిగితే నేనేం చెప్పాలరా? సిద్ధార్థ్ అన్నకు ఒక్కనొక్క తమ్ముడు. నువ్వు చేసిన మాల వల్ల తాగి తాగి చచ్చిపోయిండు. శివ సూర్యాట వాళ్ళ అమ్మే మాలకి అలవాటు పడి కొట్టి కొట్టి చచ్చిపోయిండు. నీ వల్ల నా తమ్ముడు చనిపోయాడని తెలియగానే నిన్ను చంపేద్దాం అనుకున్నారా? మరి ఎందుకు చంపలేని నీకు కూడా అనిపిస్తుంది కదా. ఎందుకంటే జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తమ్ముడిది కూడా అంతే తప్పు. అమ్మడం నీ వ్యాపారం, దాన్ని అలవాటు చేసుకోవడం వాడి వ్యసనం. అది వాడి తప్పు. ఇది తెలిసే లోపు నీ మీద 2 అటాకులు జరిగినాయి.
ఇప్పటికైనా చక్కగా బతుకు. రే శివ, మనం చేసే దంద వల్ల పైసలు వస్తాయి అనుకున్నా కానీ ఒక ప్రాణం పోతుంది అనుకోలేరా. తప్పు జరిగిపోయిందిరా, వదిలేద్దాంరా ఇవన్నీ. బిజినెస్ అన్నాక 100 మంది చచ్చిపోతారు, అందులో వాడొకడు. నువ్వు పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టగిడా. మాల్ వచ్చిందట, వెళ్ళి కలెక్ట్ చేసుకో. అయినా పైసలు ఇంపార్టెంట్ మనకు. ఓ ఇక్కడికి వస్తా అన్నాడు. హలో, దందా బంద్ చేయమని చెప్పినా కదరా. ఎవడో ఏదో తాగి చచ్చిపోతే నువ్వు నాయం పడబడ్డాయిందిరా. అవు మీ అయ్యా ఈ టైంకి ఇంటికి రావాలే కదరా, ఇంకా రాలే. రే, ఇన్ని పైసలు సంపాదిస్తాను, మీ అయ్యకు ఒక్క ఫోన్ కొనియలేవారా? చి 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 చి. ఎవడో ఏదో దాగి చచ్చిపోతే నాకేందన్నావు? నువ్వు అమ్మే మాలనే కొంచెం మీ అయ్య మీద వాడినా. కాకలు ఎత్తలేడు కాదురా, కాపాడుకోవా. The number you are trying to call is currently not reachable. నానా లేనా నానా, లేపురా 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 లేపురా. రే, చైన్తో కట్టేసిండ్రా నాన్నని. తాళం ఏంద్రా? దీనికి నాన్నకేం సంబంధం లేదన్న, వదిలిపెట్టాను అన్న. ప్లీజ్ అన్న, నీ కాలు మొక్తాను అన్న. అన్న ప్లీజ్ అన్న, నీ కాలు మొక్తా అన్న. నాన్న అన్న, నాన్న ప్లీజ్ అన్న. అన్న చచ్చిపోతాడన్న. అన్న నీ కాలు మొక్తా అన్న. చెప్పు అన్న, అన్ని వదిలేస్తాడు అన్న. అరే చెప్పురా, వదిలేస్తా అని. అన్న, అన్న వదిలేస్తాను అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఇంకోసారి చేయండి అన్న. తప్పు నాది తప్పు అన్న. నేను తప్పు చేసిన, ఇంకోసారి తప్పు చేయన్న. ప్లీజ్ అన్న, వదిలిపెట్టాలన్న. నీ కాలు మొక్తా అన్న. ఒక్కసారి క్షమించన్న, జీవితంలో మళ్ళా చేయాల. ప్లీజ్ అన్న, మీ అన్న. ప్లీజ్ అన్న, వదిలేస్తావారా? నాన్న మీద అన్న వదిలేస్తారా? చాలా మీ అన్న. ప్లీజ్ అన్న. వస్తాయా? నువ్వు ఇంత ఎదవ్వని, ఇట్లాంటి పనులు చేస్తానవని మీ అయ్యకు తెలియదురా. తెలిస్తే నా పెంపకంలో వీడు ఎట్లా పెరిగిండని ఆలోచనలనే సగం చచ్చిపోతారా. చేయనా ఇంకోసారి? ఏం చేయాలన్నా? పోతున్నా ఇంటికి.
రేయ్ వీడెప్పుడు ఇట్లానే అంటాడు, వదిలేస్తాడు అనుకుంటానవేమో. ఇదే మళ్ళీ రిపీట్ అవ్వాలి నా కొడక.